జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు అబ్రహాము గురించి మనం నేర్చుకుంటే, అబ్రహాము గురించి మనందరికి బాగా తెలుసు. ఆయన గురించి మనం అంటాం విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు మూలపితరుడు. అబ్రహాము దేవుని చేత దీవించబడినవాడు, అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడినవాడు అని మనం నేర్చుకున్నాం, చదువుకున్నాం, చాలా మార్లు విన్నాం. అయితే ఈరోజు నేను ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను. అబ్రహాము విశ్వాసులకు ఎలా తండ్రి అయ్యాడు? హల్లెలూయా, యేసయ్య. అబ్రహాము విశ్వాసులకు ఎలా తండ్రి అయ్యాడు? విశ్వాసం గుండా వెళుతున్న సమయంలో దేవుడు ఆయనను ఎలా పరీక్షించాడు? దేవుడు పరీక్షిస్తున్నప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు ఎలా విశ్వాసములో నిలిచి దేవుని నుండి కృప పొంది విశ్వాసులకు తండ్రి, నా స్నేహితుడని ఎలా పిలువబడ్డాడో ఒక 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈరోజు విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఎలా అయ్యాడు, అబ్రహాము విశ్వాసులకు ఎలా తండ్రి అయ్యాడు అనే 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 14వ అధ్యాయములో 16-17 వచనాలను మనం చదువుకుందాం. 18వ వచనం కూడా, అబ్రహాము యొక్క కొడుకైన లోతు సొదొమ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్న సమయంలో ఆ సొదొమ ప్రాంతంలో కూడా వచ్చి రాజులు సొదొమ ప్రాంతంలో ఉన్న ప్రజలని, ఆ పట్టణంలో ఉన్న ప్రాంతాన్ని, లోతుని అందరిని తీసుకుని వెళతారు. ఈ విషయము ఎవరికి తెలిసిద్దయా అంటే అబ్రహాముకు తెలిసింది. అలా ఎవరికి? అబ్రహాం గారు, ఇదిగో నీ కొడుకైన లోతు ఉన్నాడే, లోతు సొదొమ అనే పట్టణంలో కాపురం ఉంటాడు కదా, ఆ సొదొమ అనే పట్టణంలో కాపురం ఉంటున్న లోతు మీదకి కొందరు రాజులు వచ్చారయ్యా. ఆ రాజులు వచ్చి యుద్ధం చేసి సొదొమలో ఉన్న ఆస్తిని, పట్టణాన్ని, పిల్లలని, సంతానాన్ని, లోతును కూడా పట్టుకొని వెళ్ళిపోయారు బానిసలుగా అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడనంటే వెంటనే 318 మంది మనుషులను ఏర్పాటు చేసుకొని అబ్రహాము యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. తీసుకొని ఏ 5 రాజులను ఓడించి 4 రాజులు యుద్ధంతో విజయంతో తిరిగి వెళుతున్నారో వాళ్ళ మీదకి ఇతను వెళ్ళాడు. హల్లెలూయా, ఎంత ధైర్యం ఉందో చూడండి. 4 రాజులు 5 రాజులను ఓడించారు. అప్పటికే ఒక 7 ప్రాంతాల ప్రజల్ని, రాజ్యాల రాజులను ఓడించారు ఆ 4 రాజులు. వాళ్ళకి ఎంత యుద్ధ గర్వం ఉంటుంది అనుకుంటున్నారు, విజయ గర్వం ఉంటుంది అనుకుంటున్నారు. ఇక మమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరూ లేరు, మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా మాకు జయమే, ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు జయమే, ఏ పట్టణానికి వెళ్ళినా మాకు జయమే కలిగిద్దని వీళ్ళు యుద్ధం చేసుకుంటూ వెళుతున్నారు, జయించుకుంటూ వెళుతున్నారు. ఆ జయించుకుంటూ వెళుతున్న సమయంలో సొదొమ పట్టణంలో లోతు అనే కొడుకుని, అతని బిడ్డల్ని, అతని సంతానాన్ని అంతా తీసుకుని వెళ్ళిన విషయము అబ్రహాముకు తెలిసి ఒక 318 మంది ప్రజలను తనతో పాటు వెంట పెట్టుకొని వాళ్ళ మీద యుద్ధం చేసి లోతుని, అతని పిల్లలని, అతని భార్యని, ఆ సొదొమ పట్టణ ప్రజల్ని మరల అంతా తిరిగి తీసుకొని బయలుదేరి వస్తున్న సందర్భం అది. హల్లెలూయా. ఇప్పుడు ఈ సమయంలో ఒక 2 వ్యక్తులు ఎదురవుతారు అబ్రహాముకి. ఎంతమంది? 2 వ్యక్తులు అబ్రహాముకు ఎదురవుతారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఒకళ్ళేమో సొదొమ రాజు, రెండో వ్యక్తి షాలేము రాజు. ఎవరెవరు? షాలేము రాజైన మెల్కీసెదెకు, సొదొమ రాజైన ఆయన పేరు రాయబడిన మాట బేరా. ఏరా బేర. ఈ బేర అంటే బేరాలు ఆడుతున్నారు అబ్రహాంతో. 2 వచ్చారు. ఎవరి దగ్గరికి? 318 మందిని వెంటబెట్టుకొని యుద్ధానికి వెళ్ళి 4 రాజుల మీద జయాన్ని పొంది సొదొమ పట్టణ ప్రజల్ని, ఆస్తిని, లోతుని, ఇంకా రకరకాలైన సంపదను తీసుకొని మరలా వస్తున్న అబ్రహాముకి ఇప్పుడు 2 వ్యక్తులు ఎదురయ్యారు. వాళ్ళు ఎవరయ్యా అంటే సొదొమ రాజైన బేరా, షాలేము రాజైన మెల్కీసెదెకు. 2 ఎదురయ్యారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 2 ఎదురైన ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకళ్ళేమో లోకం, రెండవదేమో దైవం. ఏంటిదక్క?
ఒకళ్ళేమో లోకం, రెండో వ్యక్తి దైవం. ఈ మెల్కీసెదెకు రాజేమో దేవుని సంబంధి, ఈ షాలేము రాజేమో లోక సంబంధి. హల్లెలూయా. ఈ సొదొమ రాజేమో లోకం మీద ఆధారపడి, లోక ప్రజల మీద ఆధారపడి, లోకంలో వస్తున్న వాటితో ఇతడు బ్రతుకుతున్నాడు. షాలేము రాజేమో దేవుని సన్నిధిలో బ్రతుకుతూ యాజకుడిగా జీవిస్తూ దైవాశీర్వాదాలను కలిగిన వాడు ఈ షాలేము రాజు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఇతనికి ఎదురుగా వస్తున్నారు. ఒకళ్ళేమో సొదొమ రాజు ఎదురుగా వచ్చి, సొదొమ రాజు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో అబ్రహాము, నీవు ఏదైతే తీసుకొచ్చావో, ఏ ధనాన్ని అయితే తీసుకొని వచ్చావో, ఏ సంపద అయితే తీసుకొని వచ్చావో, ఏ కొల్ల సొమ్ము అయితే తీసుకొని వచ్చావో, ఏదైతే సొదొమ పట్టణానికి తిరిగి తీసుకున్న ఆస్తుందే, ఆస్తంతా నువ్వు తీసుకో, ప్రజల్లో మాత్రం నాకు ఇవ్వమంటున్నా. హల్లెలూయా. ఎందుకని? ఆస్తి నువ్వు ఉంచుకో అబ్రహాము, ఎందుకంటే నువ్వు యుద్ధానికి వెళ్ళావు, యుద్ధం చేశావు, ఆ 4 రాజులను ఓడించావు, వాళ్ళ మీద జయాన్ని పొందావు. అక్కడి నుండి తిరిగి మరలా ధనాన్ని, ఆస్తిని, కొల్ల సొమ్మును అంతా తీసుకొని వస్తున్నావు. కాబట్టి నువ్వు అర్హుడివి, నువ్వు తీసుకో, నేను ఇస్తున్నాను, తీసుకో అని సొదొమ రాజు, ఈ బేర రాజు అబ్రహాముతో బేరాలు ఆడుతున్నాడు. ఇదిగో ఇది తీసుకో, అది తీసుకో, అది తీసుకో, అది తీసుకో అని ఇతడు లోకం వైపుకి అబ్రహాము లాగుతుండు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి వచ్చిండు. ఆ వ్యక్తి పేరు మెల్కీసెదెకైన షాలేము రాజు. ఇతడు దేవుని యాజకుడు. ఇతనే ఉన్నా తెలుసా? అబ్రహాముని ఎదుర్కొని వచ్చేటప్పుడు రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకొని వచ్చి వాటిని ఇచ్చి చెయ్యెత్తి అబ్రహాముని దీవిస్తున్నాడు. ఎవరు తెలుసా? ఇదిగో నీ దేవుడు స్తుతింపబడును గాక, నీ శత్రువులు నీకు అప్పగించిన దేవుడు స్తుతినందును గాక, అబ్రహాము నీవు దేవుని చేత ఆశీర్వదింపబడును గాకని ఇతడేమో దేవుని పక్షంగా నిలిచి దేవుని వైపున్న ఆశీర్వాదాలను అబ్రహాముకి ఇస్తుంటే, సొదొమ రాజు అంటాడు, ఇదిగో ఇదంతా నువ్వు తీసుకో, నాకు మాత్రం ప్రజలు లేవు. ఇప్పుడు అబ్రహాము దేన్ని ఎన్నిక చేసుకోవాలి, దేన్ని ఎంపిక చేసుకోవాలి? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇదే ఈరోజు జరిగేది. ఆదివారం ఈరోజు లోకం పనికి వెళ్తే డబ్బులు ఇస్తుంది, మందిరానికి వస్తే దేవుడు దీవెనలు ఇస్తాడు. దేన్ని ఎంపిక చేసుకోవాలి? ఈరోజు ప్రజలు దేన్ని ఎంచుకుంటున్నారు? ఇప్పుడు అబ్రహాము ఇదే, ఒక పక్కన లోక సంపద, రెండో పక్కన దేవుని దీవెన. యేసయ్య ఒకటేమో లోక సంపద కళ్ళ ముందు కనబడుతుంది అబ్రహాముకి. తానే తను స్వయంగా తన చేతులతో తీసుకొచ్చిన బంగారము, ధనము, వస్తువులన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ ఒక పక్కన ఉన్నాయి. ఆ పక్కన సొదొమ రాజు ఉన్నాడు, మరి ఒక పక్కన షాలేము రాజు ఉన్నాడు, అతని పక్కన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనం దేన్ని ఎంపిక చేసుకుంటాం చెప్పండి? యేసయ్య దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని మనం చెబితే ఈరోజు లోకం నమ్మదు. లోకం దేవుణ్ణి ఎన్నుకోదు, దేవుణ్ణి ఎంపిక చేసుకోదు. ఇప్పుడు అబ్రహాము యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు దేన్ని ఎంపిక చేసుకోవాలి? ఒక పక్కనేమో సొదొమ రాజు వచ్చి ఇది మొత్తం తీసుకో అంటుండో, ఒక పక్కనేమో దేవుని సంబంధి షాలేము రాజు వచ్చి నీకు దేవుని చేత దీవెన ఉందంటాడు. మనం దేన్ని ఎంపిక చేసుకుంటో తెలుసా? ముందు దేవుని పక్కన పెడదాం, రావాల్సింది తీసుకుందాం, రావాల్సింది మనం తెచ్చుకుందాం, రావాల్సింది ఇంట్లో పెట్టుకుందాం. తీసుకోవచ్చు అబ్రహాము, ఎందుకంటే ఏదే స్వయంగా వెళ్ళి యుద్ధం చేసి గెలిచి తీసుకొచ్చిన కొల్ల సొమ్ము, ఆస్తి, ప్రజలు, అక్కడ వస్తు ధనాగారం అంతా తను తీసుకోవడానికి అర్హుడే. ఒక పక్కనేమో రొట్టె ద్రాక్ష రసము తీసుకొని వచ్చిన దేవుని సేవకుడు షాలేము రాజు మెల్కీసెదెకు ఒక పక్కన. ఇద్దట్లో ఎటువైపు అబ్రహాము వెళ్ళాలి? ఇద్దట్లో ఎవరికి ఓటు అబ్రహాము వేయాలి? మనమైతే సొదొమ రాజుకు జై అంటాం, సొదొమ రాజుకి జై.
ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు దేవుని సన్నిధి ఉంటుంది. ఈరోజు ఆదివారము పునరుద్ధాన దినము, నేను ప్రభు సన్నిధికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో నేను పరిచర్య చేయాలి, ప్రభు సన్నిధిలో నేను కనబడాలి, నేను ప్రార్థన చేసి ఆయన నుండి దైవికమైన ఆశీర్వాదాలు పొందాలి అనే ఆశ, ఆలోచన నేడు క్రైస్తవులకు లేనే కనబడట్లేదు, కనుమరుగైపోయింది. పరిచారకుడు, విశ్వాసి, సేవకుడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ముగ్గురు కనపడుతున్నారు మనకి. పరిచారకుడు, రెండవది విశ్వాసి, మూడవది సేవకుడు. ముగ్గురిలో దేవుడు ఎవరిని ఎక్కువగా బ్లెస్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? విశ్వాసిన, సేవకున్న, పరిచారకున్న. వీళ్ళ ముగ్గుట్లో దేవుడు ఎక్కువగా ఎవరిని బ్లెస్ చేస్తాడంటే, ఎవరిని దేవుడు ఘనపరుస్తాడంటే, ఎవరిని దేవుడు హెచ్చిస్తాడంటే, ఎవరిని దేవుడు వృద్ధిలోకి తెస్తాడంటే సేవకుణ్ణి కాదు, విశ్వాసిని కాదు, పరిచారకుణ్ణి, పరిచర్య చేసేవాణ్ణి. ఎందుకని? పరిచారము చేసే పరిచర్యకుడు ఎప్పుడు వస్తాడు మందిరానికో తెలుసా? ఎప్పుడు వస్తాడు? ప్రార్థన కంటే ముందుగా వస్తాడు, ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్తాడు. హల్లెలూయా. ఏం చేయాలి? 10 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకే వస్తాడు. వచ్చి శుభ్రంగా ఇదంతా ఊడుస్తాడు, ఊడ్చి కుర్చీ వేస్తాడు, బరకాలు వేస్తాడు, మైకు పెడతాడు, పాటలు పెడతాడు. విశ్వాసులు వచ్చేంత వరకు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. చేసిన తర్వాత ప్రార్థనలు అలా ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, ప్రభు వాక్యం వింటా ఉంటాడు, రాసుకుంటా ఉంటాడు, ప్రభు బలలో చేయి వేస్తుంటాడు. ప్రార్థన అయిపోద్ది. కానీ ఇతర మాత్రం వెళ్ళడం. మళ్ళీ ఏం చేయాలి? వేసిన బరకాలన్నీ మడత పెట్టాలి, వేసిన కుర్చీలన్నీ మడత పెట్టాలి, వీటన్నిటిని సర్ది ఒక పక్కగా పెట్టాలి, కిటికీలు వేయాలి, మళ్ళీ శుభ్రంగా మందిరం అంతా ఊడ్చుకోవాలి, ఫ్యాన్లు లైట్లన్నీ బంద్ చేసుకోవాలి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇతడు మరలా చిన్నగా చివరి ప్రార్థన చేసుకొని తాళాలేసి తిరిగి ఇంటికి వస్తాడు. హల్లెలూయా. అదే విశ్వాసానికో టైంకి వస్తుంది, టైంకి వెళ్ళిపోద్ది. విశ్వాసి టైం టు టైము 10 గంటల కంటే 10 గంటలకు వస్తాడు, 1 గంట కంటే 1 గంటకి వెళ్ళిపోతాడు. ఒక్క నిమిషం కూడా మందిరంలో ఉండడానికి ఇష్టపడరు. సేవకుడు అనుకో ఎప్పుడు వస్తాడు? యేసయ్య ప్రసంగానికి ముందు వస్తాడు, ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మరి ఈ ముగ్గుట్లో దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడో తెలుసా? పరిచారకుడు పరిచర్య చేసిన పరిచారకుని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అర్థమైందక్క? ఎందుకని? పరిచారకుడేమో బిఫోర్ టైం వస్తాడో, ఆఫ్టర్ టైం వెళ్ళిపోతాడు. విశ్వాసి టైంకి వస్తుంది, టైంకి వెళ్ళిపోతాడు. సేవకుడు ఆఫ్టర్ టైం వస్తాడు, బిఫోర్ టైమే వెళ్ళిపోతాడు. ఏంది? ఇంకో నా దగ్గర ప్రార్థన ఉంది, ఇంకొక దగ్గర నాకు మీటింగ్ ఉంది, ఇంకొక దగ్గర నాకు ఫలానది ఉందని వెళ్ళిపోతాడు. కానీ పరిచారకుడు అట్లా కాదు, సమయం కంటే ముందుగానే వస్తాడు, సమయం అయిపోయిన తర్వాత వెళతాడు. హల్లెలూయా. పరిచారం చేస్తే అంత ఆశీర్వాదం ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. పరిచారం చేస్తే దేవుడు ఎందుకని ఎక్కువ సమయం పరిచారకుడు మందిరంలో గడుపుతుంటాడు. పరిచయం చేసేవాడు ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుడు గమనిస్తున్నాడు, నా మందిరంలో ఎక్కువ సమయం ఎవరు ఉంటున్నారు, ఎక్కువ సమయం ఎవరు గడుపుతున్నాడు చూస్తున్నాడు. అరే వీడు సమయం కంటే ముందుగా వచ్చాడు, సమయం అయిపోతున్నా, ఒక పక్కన ఆకలి అవుతున్నా, అందరూ వెళ్ళి అన్నం తింటున్న, భోజనం చేస్తున్నా, ఇతను మాత్రం కడుపు కాల్చుకొని మరలా మందిరాన్ని అంతా చక్కపరుచుకొని తిరిగి ఇంటికి పెడతాడు. విశ్వాసి 10 గంటలుగా 10ంటికి పోదామని 11ంటికి పోతే ఏమైతే పాటలు అయిపోతాయిగా, 11:30కి పోయిన వరకు ప్రార్థనలు కూడా అయిపోతాయి. 12ంటికి పోయిన కరెక్ట్గా నిలబెట్టి అయ్యగారు ఆరాధన చేస్తారు. మనం కూడా ఆరాధనలో పాల్గొనడంలోనే ఆరాధనలో పాల్గొందాం. కొంతమంది వాక్య ప్రారంభం చేయగలం, మనం పోదాం. చూసారా? వీళ్ళకి దీవెన ఉంటుందా? ఇప్పుడు సేవకుడు దీవెన ఉంటుందా? ఒక అయ్యగారు అంటుండో, ఒక అయ్యగారు ఏమన్నా తెలుసా, నేను డేట్లు సర్దుబాటు చేసుకుని వచ్చిన ఈరోజు మీ దగ్గరకు అంటాడు. యేసయ్య ఏందంట? సంఘంతో ఉండడానికి, సంఘంతో గడపడానికి, క్రీస్తు శరీరంలో భాగమైన ఆయన సభ్యులతో గడపడానికి
ఈ అయ్యగారు అంటాడో, నేను ఈ 2 రోజులు డేట్లు సర్దుబాటు చేసుకొని ఎక్కడ సభలకు వెళ్లకుండా, ఎక్కడ మీటింగ్స్కి వెళ్లకుండా ఈ 2 రోజులు నేను డేట్లు ఖాళీ చేసుకొని మీతో గడపడానికి వచ్చానంటాను. హల్లెలూయా. దేవుని యొక్క సంఘానికి ఇస్తున్న వాల్యూ చూడండి ఈరోజు ఎట్లుందో. పౌలు అంటాడో, నేను పెద్ద పోరాటాన్ని ఎదుర్కొంటున్నాను మీ దగ్గర రావడానికి. ఫిలోమోను రావడానికి నా కొరకు ప్రార్థన చేయి, నా కొరకు బస్సు సిద్ధం చేయి, నేను వస్తా అంటాడు. శీతాకాలం దాటిపోతే నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, ఈ బంధకాలు తొలగిపోతే మీ దగ్గర రావాలనుకుంటున్నాను, నేను మీతో ఉండాలనుకుంటున్నానని ఆనాటి మొదటి తరం, ఆనాటి ప్రారంభ సంఘ సేవకుల యొక్క ఆశ ఈనాడు నేను డేట్లు సర్దుబాటు చేసుకుని వచ్చానంటండి. హల్లెలూయా. ఏడకుంటుంది ఆశీర్వాదం, విశ్వాసకుంటుంది ఆశీర్వాదం. చెప్పండి, పరిచారకుడికి ఉంటుంది ఆశీర్వాదం. యేసయ్య అంటుండో, నేను పరిచారము చేయడానికి వచ్చానే కానీ పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదు. హల్లెలూయా. కాబట్టి మీరు ఒక్కటే, మీది గోల్డెన్ ఛాన్స్ మిస్ కావద్దు. పరిచర్య చేసే సమయం వచ్చిందో అందరికంటే మీరే ముందున్నాడు. ఎందుకంటే మీరు దేవుని దృష్టికి ఎక్కువ కనపడుతుంటారు ఆయన మందిరంలో. ఈరోజు మందిరానికి ముందు వచ్చింది ఎవరు, వచ్చింది ఎవరు, బరకాలు వేసింది ఎవరు, కుర్చీలు వేసింది ఎవరు, పాటలు పెట్టింది ఎవరు, మందిరం అయిపోయిన తర్వాత దీన్ని సదిరింది ఎవరు, కుర్చీలు వేసింది ఎవరు, లైట్లు ఆఫ్ చేసింది ఎవరు, ఫ్యాన్లు ఆఫ్ చేసింది ఎవరు. అందరికంటే లేట్గా మనం అనుకుంటున్నా, నేను ఇంటికి వెళ్ళాలి లేట్ అవుతుంది అనుకుంటున్నా. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతున్నావు. ఆయన ద్వారా నువ్వు ఆశీర్వదింపబడ్డానికి నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతున్నావు. హల్లెలూయా. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా? నేను నా దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. పరిచారకుడు బిఫోర్ టైం వస్తాడో ఆఫ్టర్ టైం వెళ్ళిపోతాడు. విశ్వాసి వస్తే టైంకి వస్తుంది, ఖచ్చితంగా టైం కావాలని వెళ్ళిపోతుంది. సేవకుడు ఆఫ్టర్ టైం వస్తాడో, నాకు ఇంకో మీటింగ్ ఉందని బిఫోర్ టైమే వెళ్ళిపోతాడు. దేవుడు పరిచారకుడిని గొప్పగా దీవిస్తాడు. స్టెఫన్ పరిచర్య చేసే స్టెఫన్ దేవుడు గొప్పగా వాడుకున్నాడు, గొప్ప వ్యక్తిగా నిలబెట్టాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? ఇతడు మెల్కీసెదెకు అనే రాజు. ఇప్పుడు అబ్రహాము దేన్ని ఎంపిక చేసుకోవాలి? తన కళ్ళ ముందు 2 కనబడుతుంది. ఒకటి లోకం, 2 దైవం. ఒకటి లోకం నుండి వచ్చే సంపద, రెండవది దేవుని యొక్క దైవికమైన ఆశీర్వాదం. దేన్ని పొందుకుంటారు చెప్పండి? ఈరోజు మనమైతే ఆదివారం పోకపోతే ఒక 400 పనికి పోతే వస్తాయి కదా. ఈరోజు ప్రార్థన పెడతాను, ఈరోజు ప్రార్థనకు పోకుండా పనికి పోతే ఒక 200 వస్తాయి కదా. ఇది మన ఆలోచన. భక్తుల ఆలోచన అలా కాదు. ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన నుండి దైవికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఇప్పుడు అబ్రహాం ముందు ఉన్నాయి చూడండి, 2 ఉన్నాయి. ఒక పక్కనేమో సొదొమ రాజు, మరొక పక్కనేమో షాలేము రాజు. ఈరోజు మనం దేన్ని ఎంపిక చేసుకోవడానికి, ఎటువైపు మనం వెళ్ళడానికి, దేన్ని మనము చూస్ చేసుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం. అబ్రహాము ఊరికినే విశ్వాసులకు తండ్రి అయిపోవాలా, ఊరికినే ఆయన దేవునికి స్నేహితుడు అయిపోవాలా, దేవుని చేత ఓరగని ఆశీర్వదించబడాలి. ఇటువంటి పరీక్షల్లో నిలిచి దేవుని వైపుకు నిలబడి దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. ఇదొక పరీక్షే, ఇదొక టెంప్టేషనే, ఇదొక శోధనే. హల్లెలూయా. కాదంటారా? ఒక పక్కన కనబడుతుంది లోక సంపద, మరొక పక్కన దేవుడు అంటున్నాడు, ఈయన దేవుని చేత ఆశీర్వదింపబడతామంటుండే ఈయన. ఒక పక్కన దేవుడు, ఒక పక్కన లోకం, ఒక పక్క దైవం, మరొక పక్కన ధనం. అబ్రహాము ఎక్కడా టెంప్ట్ అయిపోలేదు, ఎక్కడా ఈ లోకానికి బెండి కాలేదు. అప్పుడు అంటుండో సొదొమ రాజుతో, సొదొమ రాజు నాతో నువ్వు బేరాలు ఆడుతున్నావు బేరారాజు, నేను మాత్రం నీ దగ్గర నుండి నూలు పోగైలు తీసుకోను, చెప్పుల వారైలు తీసుకోను. హల్లెలూయా. ఏమంటుండే యేసయ్య? నూలు పోవద్దు నీ దగ్గర నుండి, చెప్పులు వారకూడదు. నేను యుద్ధానికి వెళ్ళి వస్తే నా చెప్పులు అరిగిపోయి ఉంటాయేమో కానీ నాకు ఆ చెప్పులు వారు కూడా
అవసరం లేదు. ఇదిగో నీ చేత అబ్రహాము గొప్పవాడయ్యాడని నేను అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, కానీ నన్ను నా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. నా దేవుడు నాకు వాగ్దానం చేసిండు, నన్ను హెచ్చిస్తానన్నాడు. కాబట్టి నేను నీ యొద్ద నుండి ఏది తీసుకొని చెయ్యెత్తి ప్రమాణము చేస్తున్నానంట. హల్లెలూయా. చెయ్యెత్తి నాకేమొద్దు, ఇదిగో ప్రభువు తోడు, నా దేవుని తోడు, నీ దగ్గర నుండి ఏది తీసుకోను, ఆయన చేత నుండి నేను తీసుకోవాలి, పొందుకోవాలి, ఆయన గుప్పెలు విప్పి నన్ను దీవించాలని చెయ్యెత్తి ప్రమాణం చేస్తాడు. ఏది అవసరం, నూలు పోగు కూడా వద్దు, దారం కూడా వద్దు నీ దగ్గర నుండి అంటాడు. అబ్రహాము యోగ్యుడే, పొందుకోవడానికి అర్హుడు. ఎందుకని యుద్ధం చేసి వచ్చి తీసుకొచ్చిన సొమ్మది, తీసుకొచ్చిన సొమ్ము పొందుకునే అర్హత ఉంది. కానీ వద్దొద్దు, నాకు నీ ప్రజలు, నీ ఆస్తి, నీ సంతానం అంతా తీసుకో, నేను మాత్రం నా దేవుని యొద్ద నుండి వచ్చి మాత్రం నేను తీసుకుంటా. హల్లెలూయా. ఈరోజు మన ముందు లోకం కనపడ్డా, మన ముందు ఒక పక్కన దేవుడు కనపడుతుంటాడు. ఈ రెండిట్లో దేన్ని మనం ఎంపిక చేసుకోవడానికి మన మనస్సు ప్రేరేపించబడుతుంది. ప్రేరేపించబడిన మనస్సు దేని వైపుకు చూస్తుంది, దేన్ని మనం పొందుకోవడానికి ఇష్టపడుతున్నాం. హల్లెలూయా. మార్తమ్మ గారు అని మీరు సాక్షి విన్నారో లేదు? మార్తమ్మ గారు సాక్ష్యంలో మాట్లాడుతూ, ఆయన ఇంటర్వ్యూ చేస్తూ, మార్తమ్మ గారు మరి నీకు ఇప్పుడు పెన్షన్ ఎంత ఇస్తున్నారంటే 3,000 ఇస్తున్నారండి. ఎంత? 3,000 నాకు పెన్షన్ ఇస్తున్నారండి. ఆదివారం రోజు మీ ఇంటికి పెన్షన్ ఇచ్చే వాళ్ళు వచ్చారు. వచ్చేటప్పుడు కొద్దిగా లేట్ అయింది, మీకు మందిరం టైం అవుతుంది. మీరు సమయానికి మందిరానికి వెళ్తారా, పెన్షన్ ఇస్తారు కదా అని పెన్షన్ తీసుకునేంత వరకు ఆగుతారా? హల్లెలూయా. అంటున్న మాట ఏంటి తెలుసా? అయ్యా సరే, నాకు డబ్బులు ఎట్లా అవసరమే, నేను మందిరానికి సమయానికి వెళ్లకుండా మందిరాన్ని మానేసి నేను పెన్షన్ ఇచ్చేదాకా ఆగి ఆ 3,000 తీసుకొని, నేను ఆ 3,000 చేతులు పెట్టుకొని 3,000 తీసుకున్న తర్వాత, పెన్షన్ తీసుకున్న తర్వాత నేను మందిరానికి వెళదాములే అనుకుని బయలుదేరి వెళుతున్న సమయంలో ఎక్కడైనా కాలు జారి కింద పడి చనిపోతే ఈ 3,000 నేను అనుభవించలేను కదా, ఈ 3,000 ద్వారా నాకు ఏమి మేలు కలగదు కదా. ఈ 3,000 తీసుకొని నేను మందిరానికి వెళుతున్నప్పుడు మధ్యలో ఏదైనా జరిగి నా ప్రాణం పోతే దేవుడి దృష్టిలో నేను ఎలాంటి వ్యక్తులు అయిపోతాను? మందిరానికి రాకుండా ఆగిపోయిన ఏమని చూసి నా దేవుడు నన్ను ఏమనుకుంటాడు, నా దేవుడు నా విషయంలో నన్ను ఎటువంటి తీర్పు తీరుస్తాడో భయంతో అవంటుంది. నేను 3,000 తీసుకోను, నేను మందిరానికే వెళ్తాను. తీసుకొని నేను మార్గ మధ్యలో వాటిని తీసుకొని చచ్చిపోతే, వాటిని అనుభవించుకొని చచ్చిపోతే, అదే 3,000 తీసుకోకుండా నేను మందిరానికి అడుగులు వేస్తూ మందిరం వైపుకు వెళుతున్నాను అనుకో, నేను ఒకవేళ చనిపోయినా నా దేవుని దగ్గర నేను ఉంటాను. హల్లెలూయా. నేను దేవుని చెంతుంటాను. దేవుడు అంటాడు, ఏమా నువ్వు మందిరానికి అడుగులు వేస్తున్నప్పుడు చనిపోయావు కాబట్టి నువ్వు నా దగ్గరకు రా అంటాడు. చూసారా? ఏమో నాకు 3,000 వద్దు, నాకు దేవుడు కావాలి. అబ్రహాము కూడా అంటుండు, నాకు ఈ లోకంలో నువ్వు ఇచ్చేది నాకు వద్దయ్యా, నా దేవునిలో సకల సంపదలు ఉన్నాయి, వాటి చేత దేవుడు నన్ను దీవిస్తానన్నాడు, అవి నాకు అవసరమని శోధనలో నిలిచాడు, ఆ టెంప్టేషన్లో నిలబడ్డాడు. దేవుని ఎంపిక చేసుకున్నాడు తెలుసా? దైవాన్ని దేవుని నుండి వచ్చి ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకని అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాసులకు తండ్రి, పితరుడు, మూల పురుషుడు అయ్యాడు. మరొక మాట చూడండి, 17వ అధ్యాయం, ఇటు ఈ పక్క పేజీలో చూడండి, ఇంకొక మాటని మనం చూసుకుందాము. చూడండి, 17వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాలు. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఒక్క దినమందే అబ్రహాము అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. హల్లెలూయా.
జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు ఎలా తండ్రి అయ్యాడో మనం జాగ్రత్తగా ఇక్కడ ఆలోచన చేస్తే ఇది రెండో సందర్భం. ఇక్కడ సున్నతి గురించి దేవుడు ప్రస్తావన చేస్తాడు. హల్లెలూయా. ఈ సున్నతి విషయంలో ప్రజల్ని, తన కుటుంబాన్ని, తన బంధువులందరినీ కూడా ఒప్పిస్తున్నాడు. అందరినీ. ఇది చర్మం మీద చేయబడిన సున్నతి. ఈ చర్మం మీద చేయబడుతున్న ఈ సున్నతిని ఏమండి అంతకుముందు ఎప్పుడు కూడా అబ్రహాం విషయంలో అబ్రహాము చూసింది కాదు, అబ్రహాము పిల్లలు చూసింది కాదు, వాళ్ళ కుటుంబం చూసింది కాదు, వాళ్ళ ఫ్యామిలీ తెలిసింది కొత్త విషయం. తెలుసా? అబ్రహాము జీవితంలో దేవుడు చెబుతున్నది ఇది కొత్త పద్ధతి. మీ శరీరం మీద సున్నతి జరగాలి, మీ శరీరమందు సున్నతి చేయబడాలి. ఏ వయసు అబ్రహాముది? 99 ఏళ్ల వయసు. ఈ వయసులో దేవుడు అంటుండో నువ్వు సున్నతి జరిగించుకోవాలి నాయన అన్నప్పుడు తను, తన బిడ్డ, తన కుటుంబ సభ్యులు, తన ఇంట్లో ఉన్న పురుషులు, తన ఇంట్లో ఉన్న అందరికీ సున్నతి ఒకరోజు చేపిస్తాడు. నాకు అనిపించింది సున్నతి చేయించడానికి వాళ్ళని ఎలా సిద్ధపరిచాడు అనిపించింది. మీకు ఒక విషయం చెప్పేనా? ఇప్పుడు ఈ వయసులో ఉన్నారనుకో పిల్లలు, వీళ్ళని ఎక్కడికైనా దేశపోతే వస్తారు. అమెరికా దేశపైన వస్తారు, ఎడారికి దేశపైన వస్తారు, హిమాలయాలో దేశపైన వస్తారు, సముద్రాల దగ్గర దేశపైన వస్తారు. అదే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు, ఎడారికి పోతున్నాం మనం? అరే మనం ఎడారిలోకి పోతున్నారంటే బామ్మ ఎడారిలోకి పోతామా? ఆ నీళ్ళుండో, చెట్లుండో, తినడానికి ఆహారం ఉండదు, అంత ఇసుక, అంత ఎండ, మేము రావు అంటారు. రావు అంటే తల్లి ఎన్ని మాటలు చెప్పిద్ది. అరే బాగుంటుందిరా, ఆడ అది ఉంటుందిరా, ఇది ఉంటుందిరా, అవి దొరుకుతాయిరా, ఇవి దొరుకుతారని పిల్లల తల్లి సిద్ధపరిచింది. తండ్రి పిల్లల సిద్ధపరుస్తుడు. అంటే ఒక కొత్త విషయాన్ని, ఒక కొత్త ప్రాంతానికి తీసుకొని వెళ్ళాలంటే పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళని అందులోనికి నడిపించాలి. సున్నతి విషయంలో అబ్రహాము ఎలా కుటుంబ సభ్యుల్ని, ఎలా పిల్లల్ని ఒప్పించాడో, ఎలా బంధువుల్ని, తన ప్రజలందరిని ఎలా ఒప్పించాడో ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఒక ఆశ్చర్యకరమైన సంగతి. ఈరోజు చూడండి, పిల్లల్ని బాప్తిస్మానికి ఒప్పిద్దాము, దేవుడి మందిరానికి నడిపిద్దాము, దేవుని సన్నిధిలో తీసుకొద్దాము అని అనుకుంటే వాళ్ళని ఎలా నడిపించాలో మనకు ఆలోచన వచ్చింది. ఆలోచన బట్టి దేవుడు మనకు తలం తెలుస్తాడు. హల్లెలూయా. ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఈరోజు నా కొడుకును, నా కూతురు, నా పిల్లల్ని మందిరానికి తీసుకురావాలి అని నువ్వు ఆలోచిస్తే వాళ్ళు ఎలా నేను నడిపించాలని ఒక ఆలోచన నీకు కలిగితే దేవుడు దానికి కొన్ని ద్వారాలు తెరుస్తాడు. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు చెప్పింది ఏంటంటే నీ శరీరమందు, నీ ప్రజల శరీరమందు సున్నతి జరగాలి. ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. దాన్ని ఎలాగా వాళ్ళ బ్రతుకుల్లో ఇంప్లిమెంట్ చేశాడు, అందరి జీవితాలలో సున్నతి జరిగేటట్టు వాటిని ఎలా మోటివేషన్ చేశాడు, ఎలాగ వాళ్ళని బలపరిచాడు, ఎలాగ వాళ్ళని నడిపించాడు. హల్లెలూయా. నిజంగా మనకు ఒక ఆశ ఉండాలి, నా బిడ్డలు కూడా బాప్తిస్మలోనికి రావాలి, రక్షణలోనికి రావాలి. ఒక కొత్త విషయమే, కానీ మీకు తెలుసు రక్షణ అంటే ఏంటి, బాప్తిస్మ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి మీకు తెలుసు. కానీ దీన్ని మన పిల్లలకు పరిచయం చేయలేకపోతున్నాం, దీన్ని మన పిల్లలకు చెప్పలేకపోతున్నాం. దేవుడు అంటే ఈయనరా, దేవుడు అంటే ఇదిరా, రక్షణ అంటే ఇదిరా, బాప్తిస్మ అంటే ఇదిరా, అన్నీ తెలిసిన రోజుల్లో మనం ఉన్నాం. సున్నతి తెలియని రోజుల్లో అబ్రహాం ఉన్నాడు. అసలు ఎప్పుడు దాని గురించి వినలా, ఆ పద్ధతి, ఆ విధానం, సున్నతి అనేది అబ్రహాముకు తెలియదు. కానీ ప్రజలని, పిల్లలని సున్నతి కొరకు సిద్ధపరిచాడు దేవుడు. అందుకని నచ్చి ఇతడు విశ్వాసులకు తండ్రిగా నిలవాలి. హల్లెలూయా. మూడో విషయాన్ని మనం గమనిస్తే 22వ అధ్యాయంలో రాయబడుతున్న మాటలు మనం చూద్దాం. ఇరవై 22వ అధ్యాయంలో ఇక్కడ మనం చదివినప్పుడు మనకు కనపడుతున్న మాట ఏంటో తెలుసా?
దేవుడు ఇస్సాకుని బలిగా అడగడం. హల్లెలూయా. ఇక్కడ కనబడుతున్న విషయం ఏంటి? 22వ అధ్యాయంలో అబ్రాహాముని తనకు ఒక్కగాని ఒక కొడుకుని బలిగా అడగడం. ఈ 22వ అధ్యాయంలో జాగ్రత్తగా చదివితే 3 మార్లు రాయబడిన ఒకే మాట ఏంటి తెలుసా? ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి, ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి, ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు అని రాయబడి ఉంటుంది. ఆ మాటలో చూడండి, 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించినట్లుగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుడు అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద తానబలిగా అతను అర్పించుమని చెప్పాను. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా దేవుడు? అబ్రహాము, ఇప్పుడు నీ వయసు ఎంత? నీకు ఎన్ని సంవత్సరాలప్పుడు పిల్లలు ఇచ్చాను? అయ్యా, నాకు 100 సంవత్సరాలప్పుడు పిల్లల్ని ఇచ్చాను. అయితే ఇప్పుడు నీకు పిల్లలు పుట్టి మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అయ్యా, నాకు పిల్లలు పుట్టి 10-15 సంవత్సరాలు అవుతుందంటే, ఇగో నీకు ఆ కొడుకుండి ఇస్సాకు, ఆ ఇస్సాకుని తీసుకొని వచ్చి, నీకు ఒక్కడే కొడుకు, ఇద్దరు లేరుగా, నువ్వు ప్రేమించే కొడుకు, నీకు నచ్చిన కొడుకు, నీకు ఇష్టమైన నీ ముద్దుల కొడుకుని తీసుకొని వచ్చి ఏం చేయమంటావు అయ్యా అంటే, ఇదిగో నేను చూపించు పర్వతమునకు వెళ్ళి అక్కడ దాని మీద దహన బలిగా నాకు అర్పించని అడిగాడు. హల్లెలూయా. మనం చేస్తామా? మందిరానికే తీసుకురావు, ఇంక మనం దేవునికి ఎత్తమా? దేవుడు అడుగుతున్న మాట తెలుసా? ఒక్కడైన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు నీ కుమారుని నాకు ఇవ్వని దేవుడు అడిగినప్పుడు ఆయన అంటున్న మాట తెలుసా? చిత్తము ప్రభు, జీ హుజూర్, నేనున్నాను, చిత్తం చెప్పు, ఏం చేయాలంటే నీ కొడుకుని నాకు ఇవ్వను. సరే అని రాయబడిన 2వ మాట ఏంటి తెలుసా? తెల్లవారినప్పుడు. ఏమాట? 22వ అధ్యాయము 3వ వచనంలో తెల్లవారినప్పుడు అంటే దేవుడు ఈ రోజు చెప్పాడు, తెల్లవారేసరికి ఈ పని చేయడానికి నిర్ణయించుకున్నాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద కంట కట్టి తన పరివారుడు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. హల్లెలూయా. చెబుతున్న మాట తెలుసా? తెల్లవారినప్పుడు. రాత్రంతా ఏం జరిగి ఉండాలి? ఒక కొడుకునిచ్చింది దేవుడు. రాత్రంతా ఒకటే లోపల వేదన, ఒక బాధ, ఒక దుఃఖం, ఒక కన్నీరు. అయ్యో, ఒక్కడే కొడుకుని దేవుడు నాకు ఇవ్వమంటండి. రాత్రంతా మదన పడుతుండు, రాత్రంతా అంతర్మదనం జరుగుతుంది, లోపల అంతర్యుద్ధం జరుగుతుంది. మనస్సులో మాట్లాడుతున్నాడో, మనస్సుతో చెప్పుకుంటుండో, దేవుడు అడిగిన కొడుకుని ఇవ్వాలి, 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 వద్దా, ఇవ్వాలా వద్దా? రాత్రంతా ఒక్క కొడుకునిచ్చావయ్యా నాకు, 100 సంవత్సరాలకి ముద్దుగా పెంచుకుంటున్నాను, ప్రేమిస్తున్నాను, వాడికి కావలసిందంతా ఇస్తున్నాను, ఇప్పుడు వాడు నువ్వు నాకు కావాలని అడుగుతున్నావు అని లోపల తన అంతరాత్మతో మాట్లాడుకుంటున్నాను. అంతర్మదనం జరుగుతుంది లోపల. ఒక అగ్నిపర్వతం బద్దలై పరిస్థితులు కూడా రాత్రంతా పెనుగులాడుతున్నాడు. హల్లెలూయా. లోపల రాత్రంతా ఒకటి తనకు సంజాయిషి చెప్పుకున్నాడు, తనతో తనను సముదాయించుకున్నాడు. ఇక డిసైడ్ అయిపోయాడు, గెట్ రెడీ టు బ్యాక్, దేవుడికి నేను ఇవ్వాలి, వెళ్ళిపోయి చెప్పినట్లు నేను దహన బలి ఇవ్వాలని ఇక బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. మరి ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు? శారా ఉంది. ఎవరావా? భార్య. హల్లెలూయా. ఎవరున్నారు? యేసయ్య. అబ్రహాము భార్య ఉంది. అబ్రహాం అనుకున్నాడు, ఇదిగో నేనైతే రెడీ ఇవ్వడానికి. మరి భార్య కూడా ఒక మాట చెప్పాలి కదా. అర్ధరాత్రి భార్య దగ్గరికి వెళ్ళిండు, శారమ్మ గారి దగ్గరికి వెళ్ళిండు. శారా, ఇదిగో నీకు నాకు ముసలితనంలో పుట్టిన ఇదిగో మన పడుకున్నాడు, ఏం జరిగింది అని అంటుంది. ఏం జరగలేదు. ఏందయ్య ఈ సమయంలో వచ్చిను, ఏం జరిగింది చెప్పాను వలన. ఇదిగో రాత్రి దేవుడు నాతో కల్లో మాట్లాడి, దర్శనంలో మాట్లాడి, నీకు నాకు ఒక్కడైన కొడుకుని దహన బలిగా ఇవ్వమంటున్నాడో, ఏం చేద్దామో చెప్పు. నేనైతే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు దాకా నేను ఒకటే బాధపడ్డాను. ఆయన వైపుకు చూడంలోనే శారమ్మ గారికి అర్థమైంది, నా భర్త
ఎంతో మదన పడుతున్నాడు, ఎంతో దుఃఖపడుతున్నాడు, ఎంతో కన్నీరు గారుస్తున్నాడు. ఆమె అర్థం చేసుకుంది. ఆమె కూడా అనుకుంటుంది, అబ్రహాము దయ ఇచ్చింది ఒక్కడిని, అది వృద్ధాప్యంలో ఇచ్చాడు. ఇప్పుడు ఆయనే దేవుడికి కావాలని ఆయన అడుగుతుండు. నాకేం అర్థం కావటం లేదు, ఇద్దామనుకున్నానంటే ఇయ్యటానికి వీలు లేదు అంటుంది. అడ్డుపడతారు రేసయ్య. ఎవరు వాళ్ళు? ఇంట్లో భార్య. అడ్డుపడుతుంది. ఇవ్వడానికి వీల్లేదు. 25 సంవత్సరాల తర్వాత నాకు పుట్టిన ఏకైక కుమారుడు, నేను ఎంత అవమానింపబడ్డాను, గొడ్రాలని పిడవబడ్డా, నీకేం తెలుసయ్యా? నన్ను ఎన్ని మాట్లాడన్నారు నీకేం తెలుసు? సమాజంలో తిరిగి తలెత్తుకోలేకుండా బ్రతికింది నేను. ఏ కార్యక్రమానికి, ఏ పేరంటానికి నేను వెళ్ళలేదు. సిగ్గుతో తలదించుకొని బ్రతికిన వ్యక్తిని నేను. ఈరోజు వాడు కొట్టడం వలన నా నింద కొట్టివేయబడి ఈరోజు వాడి వల్ల నేను గుర్తింపు పొందుతాను. ఇప్పుడు వాడిని తీసుకొని నేను దహన బలిస్తానంటాం ఏందని ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. కానీ అబ్రహాం అంటుండు ఇవ్వాలంటుండు. ఏమంటుంది? ఇవ్వకూడదు అంటుంది. ఇవ్వకూడదు, ఇది దేవుడి చిత్తం, దేవుడు అడుగుతుండు, దేవుడు మనకి ఇచ్చాడు, ఇవ్వాలని ఒక పక్కనేనా అంటుంది, ఇవ్వకూడదని ఒక పక్కన. ఇలా రాత్రి అంతా గడిచిపోయి ఇద్దరు కూర్చొని దుఃఖపడ్డారు, ఏడ్చారు, కన్నీరు గార్చారు, ఆలోచన చేశారు. ఇద్దరు కూడా దేవునికి లోపడ్డారు. తెల్లవారింది, లేచాడు, గంత కట్టాడు, తీసుకొని వెళుతున్నాడు. 3వ రోజు వెళ్ళాల్సిన ప్రాంతం వచ్చింది. మోరియా పర్వతానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇప్పుడు కొడుకు అడుగుతుండు, నాన్న యాడికి వెళ్తున్నాం మనం? ఎప్పుడు కొద్దిగా నన్ను లేటుగా లేపివాడి, నన్ను తండలాడే లేపిన ఏంది ఈరోజు అనగలను. ఇదిగో మనం దేవుడు మనల్ని బలివ్వమన్నాడు, నాన్న వెళ్దాం పండనగలను. మనోడుగా లేచాడు, గాడిద మీద కూర్చోబెట్టాడు, తీసుకుని వెళ్ళాడు. 3వ రోజు దేవుడు చూపించిన ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కట్టెలు ఉన్నాయి, నిప్పుంది, కత్తుంది. కొడుకు అడుగుతుండు, అన్నీ ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగుతుండు. హల్లెలూయా. దహన బలికి గొర్రెపిల్లేది? దేవుడు ఎవరిని ఇమ్మన్నాడు బలిగా? ఏ ప్రశ్నలు అడుగుతున్నా ఆ కొడుకుని ఇమ్మన్నాడు. మరి ఇచ్చడానికి లేట్ ఏమైనా చేసిండా? రాత్రి మాత్రమే మదనపడి, రాత్రి మాత్రమే ఆలోచించి, రాత్రి మాత్రమే ప్రార్థన చేసి తెల్లారే దేవుడు చేయాల్సిన పనిని చేయడానికి పూనుకున్నాడు. మనమైతే గ్యాప్. మనకు ఎంత గ్యాప్ వచ్చింది ఏదైనా పని చేయాలంటే? దేవునికి ఇవ్వాలి, దేవునికి చెయ్యాలి, దేవుని పనిది అని ఒకటి మనం తీర్మానం చేసుకొని ఏదైనా చేయడానికి మనం ముందుకు వచ్చినప్పుడు, లేదా దేవుని సన్నిధిలో నీకు తలపడినప్పుడు మనం దానికి టైం తీసుకుంటాం. కానీ అబ్రహాం టైం తీసుకోవాలి. రాయబడిన మాట తెలుసా? ఈరోజు చెప్పాడు, ఈ రాత్రికాల సమయంలో తెల్లవారంలో నీ కొడుకుని తీసుకుపోతాడు బలి ఇవ్వడానికి సిద్ధమవుతుండు. కట్టెలను పేర్చిండు, కొడుకును గట్టిగా పట్టుకున్నాడు, బంధించి వేసిండు, అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టాడు. ఎందుకని? గట్టిగా ఎత్తి కింద 2 మనుషులు ఉన్నారు. వాళ్ళు వచ్చి వమ్మోదల జాతరను అబ్రహాముని కొడుకుని అనుకుని వాళ్ళిద్దరు పై కురికొచ్చి ఏమన్నా జాతారేమన్నా నోట్లో గుడ్డలు పెట్టి మౌనంగా మాటలు రాకుండా గట్టిగా కట్టేశాడు. పడుకోబెట్టాడు కట్టెల మీద. కత్తెత్తాడు. కత్తెత్తి బలిగా నరకబోవడానికి ముందుకు చేయి సాపుతుంటే దేవుడు అంటున్నాడు, అబ్రహాం అనగలని మళ్ళీ అంటుండు, చిత్తము ప్రభు అంటాడు. అంటే జీ హుజూర్, నేనున్నా ఏం చెప్పాను అంటాడు. స్టాప్ ఆప. దేవుడు అంటుండు, నీకు ఒక్కడయ్యున్న కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి నువ్వు వెనకాడట్లేదు అన్నాడు. హల్లెలూయా. చిత్తము ప్రభు, నేనున్నాను అని అబ్రహాం అంటుండు. అదే మనం అనుకో, దిస్ నెంబర్ ఈజ్ టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్. ఈ నెంబర్ని జీవితకాలంలో మేము చేరుకోలేము. దయతో మేము చింతిస్తున్నాము, మీరు కూడా చింతించండి. మన విషయంలో దేవుడు ఏదైనా మనకు చేయమని చెప్తే దాన్ని మనం చెయ్యం. లేదు, నువ్వే నిర్ణయించుకుని ఏదో దేవుని సన్నిధిలో చేయాలి, ఇయ్యాలి, నువ్వేం చెప్పి తెలుసా? ఇక అవుట్ ఆఫ్ సర్వీస్. ఇతర మాత్రం స్టిల్ దేవుడితో కనెక్షన్లో ఉన్నాడు, కాంటాక్ట్లో ఉన్నాడు. ఇవ్వమన్నప్పుడు చిత్తం ప్రభు అన్నాడు, ఇచ్చే సెకండ్స్ ముందు కూడా చిత్తం ప్రభు అంటాడు.
హల్లెలూయా. మనం అనుకో హాయిగా చెప్పండి ఏం చేయాలి మీటింగ్స్ అంటే, ప్రార్థన కోడికలు అంటే ఏం చేయాలి చెప్పాను, అది చేయాలమ్మా ఇది చేయాలమ్మా, అది వండాలమ్మా, ఇంత ఇద్దామా, అంత పెట్టాలమ్మా, అంత ఇవ్వాలమ్మా అని తలూపుతూ ఆ తర్వాత అవుట్ ఆఫ్ సర్వీస్, ఈ నెంబరు ప్రస్తుతం పనిచేయడం లేదు, పనిచేయదు, ఈ కాంటాక్ట్ ఉండదు, కనెక్షన్ ఉండదు. మన ఇతను మాత్రం మొదట్లో ఎటువంటి సత్సంబంధం దేవునితో ఉందో, ఆ రాత్రి వేళ దర్శనములు అబ్రహామ నీ కొడుకును నాకు ఇవ్వాలి అన్నప్పుడు ఎలాగ చిత్తం ప్రభు అన్నాడు, మరలా కూడా ఇస్తున్న కొన్ని క్షణాల ముందు కూడా దేవుడితో అన్నాడు చిత్తం ప్రభు అనగానే దేవుడు అని తెలుసా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు బలిగా ఇవ్వడానికి వెనకాడలేదయ్యా నువ్వు. 3 సార్లు ఒక్కడయ్యున్న నీ కుమారుని 2 సార్లు చిత్తం ప్రభువా నేనున్నాను అంటాడు అబ్రహాం. మనమైతే మొదటిసారి అడిగినప్పుడు తలోపుతో, ఇక రెండోసారి అడిగేదాన్ని మనం అసలుగా, ఎందుకంటే గ్యాప్ తెల్లవారింది, మనం అనుకో చేయడానికి ఎంత గ్యాప్, ఎంత సమయం తీసుకుంటాము, ఎంత టైం ఆలోచిస్తామో, ఎంత ఇస్తే ఎంత ఇవన్నీ మన ఆలోచనలు. కానీ అబ్రహాము అడిగాడు కొడుకుని, అయ్యా కాలిచ్చేనా, చెయ్యి ఇచ్చేనా, మనం హల్లెలూయా. భక్తుడు విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడంటే ఇవి మూల కారణాలు. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి ఇటువంటి వ్యక్తిగా మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు ఇలా చేశాడే, ఇలా బయలుగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కదా దేవుడు అంటుండో, ఇక నీ విషయంలో సమస్తాన్ని సమకూర్చే బాధ్యత నాదంటుంది. హల్లెలూయా. దేవుడు అని తెలుసా, ఎలా చేయడానికి నువ్వు ఇష్టపడ్డావు, ఒక్కడైన నీ కుమారుణ్ణి నువ్వు ఇవ్వడానికి ఇష్టపడ్డావు కదా, ఇప్పుడు దేవుడు అని తెలుసా, నీ విషయంలో నీ కుటుంబంలో సమస్తాన్ని చూసుకునే బాధ్యత నాది, ఇదిగో యెహోవా ఈరేగా నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నువ్వు అబ్రహాము సిద్ధపరిచింది కట్టెలు, సిద్ధపరిచింది నిప్పు, సిద్ధపరిచింది కత్తి, కానీ కావలసిన అసలు దాన్ని సిద్ధపరిచింది మాత్రం దేవుడే. హల్లెలూయా. నువ్వు అన్నిటికీ కావలసిన వాడిని అది సిద్ధపరుస్తూ, కానీ కావలసిన దానిని సిద్ధపరిచేది దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు సువార్తకు ఉంది, అన్ని సిద్ధపరుస్తుంది దేనికోసం, రేపేంటక్క బోరు, దేనికోసం సిద్ధపరుస్తున్నావు, బోరు కోసం. బోరులో ఏం రావాలి, ఏం పడాలి, బోరులో నీళ్లు పడాలి. నీకాడ ఏముంది, డబ్బులు ఉన్నాయా, మోటార్ వేసే పనులు ఉన్నారా, లేరక్క, మిషన్ ఉంది, డ్రిల్ ఉంది, అన్నీ ఉంది. అసలు ఏంటి, నీళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయా, నీ దగ్గర ఉన్నాయా, అసలు దాన్ని సిద్ధపరిచే దేవుడే. హల్లెలూయా. అసలు దాన్ని మనం అనుకుంటున్నాం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు, నా దగ్గర డ్రిల్లింగ్ మిషన్ ఉంది, నా దగ్గర బోర్ వేసే మిషన్ పెద్ద లారీ ఉంది, నేను డ్రిల్ వేస్తా, రైట్. అసలు దాన్ని తీసుకొని రావాలి దేవుడు బయటికి. హల్లెలూయా. అది నువ్వు ముందు చేయాలి, నువ్వు ఇవ్వడానికి ముందుకు రావాలి. అబ్రహాము వచ్చాడు కొడుకుని ఇవ్వడానికి, కొడుకును తీసుకొని వస్తున్నాడు, కట్టెలను తీసుకొని వస్తున్నాడు, నిప్పులు తీసుకొని వస్తున్నాడు, కట్టెలు తీసుకొని వస్తున్నాడు, గాడిదలు ఎక్కించుకొని వచ్చాడు, 2 పని వాళ్ళని పక్కన పెట్టుకొని వచ్చాడు, అన్నిటినీ సిద్ధపరిచాడు. కానీ అసలు మాత్రం దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. దహన బలి కొరకు గొర్రె పిల్లని దేవుడే సిద్ధపరిచాడు. మన దేవునికి ముందుకు వస్తే ఇవ్వడానికి, ఏదైతే దేవుడు నిన్ను అడుగుతున్నది నువ్వు చేయడానికి ముందుకు వస్తే, నీ జీవితంలో కావలసిన అసలైన ప్రాముఖ్యమైన దాన్ని ఆయన సిద్ధపరుస్తుడు. హల్లెలూయా. అసలైన దాన్ని ఇప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా ఇక నేను నీ జీవితంలో సమస్తాన్ని చూసుకుంటాను, నీకు యెహోవా ఈరేగా తోడై ఉంటాను, రేపు కావలసిన ధనం ఉంది, వేసే బోరుంది, పని వాళ్ళు ఉన్నారు, సామాగ్రి మిషన్ అంతా ఉంది, దేని కొరకు, అసలైన దాని కొరకు. అది దేవుడు సమకూర్చాలి మన జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో దేవుడు చెప్పినట్లు మనం చేస్తే, విధేయులమై ముందుకు వెళితే, సమయం మనం గ్యాప్ ఇవ్వకుండా ప్రభు సన్నిధిలో మనం చేయాల్సిన చేస్తే,
నీ నా జీవితమును చూసుకునేది దేవుడే, నీ నా కుటుంబాన్ని చూసుకునేది దేవుడే. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు ఎలా తండ్రి అయ్యాడంటే ఈ 3 విషయాలు. ఒకటి, ఇదిగో ఆయన ఎంపిక చేసుకునేది దైవికంగా ఉంటుంది, దైవికమైన వాటిని కోరుకుంటాడు. రెండవది, దేవుడు చెప్పినట్టు కుటుంబాన్ని దేవునిలో సిద్ధపరచుకుంటాడు, దేవుని కొరకు సంపాదిస్తాడు. మూడవది, ఇదిగో దేవుడు చెయ్యమన్నది చేయడానికి ముందుకు వెళతాడు, సమయం తీసుకోడు, ఆలస్యం చేయడు, ఏది ఏమంటే అదే ఇవ్వడానికి ముందుకు వెళతాడో. దేవుడు తన కుటుంబాన్ని గొప్ప చేయడానికి ఆయన ముందుకు వచ్చాడు. హల్లెలూయా.